సమన్యాయ పాలనా సూత్రాన్ని చట్ట సమానత్వమని, ఆంగ్లంలో ది రూల్ ఆఫ్ లా అని పేర్కొంటారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే. అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా. చట్టానికి ఏ ఒక్కరు కూడా మినహాయింపు అనేది ఉండదు. వారి వారి నేరాలకు విచారించి వారిని బాధ్యులు చేయడం జరుగుతుంది. ఈ భావాన్ని బ్రిటన్ దేశానికి చెందినటువంటి న్యాయవేత్త ఏవి డైసీ అన్ ఇంట్రడక్షన్ టు ది లా ఆఫ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. రాజు సామాన్యుడు, ధనవంతుడు పేదవాడు చట్టానికి ఒకటే అని చెప్పి ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకరణ లేక 14వ నిబంధన చట్టం దృష్టిలో అందరూ సమానులే అని పేర్కొంటుంది. సామాన్య పోలీసు నుంచి దేశ రాష్ట్రపతి వరకు, సామాన్య పౌరుడు నుంచి దేశ ప్రధానమంత్రి వరకు వారి నేరాలకు వారి బాధ్యులే. నేరారోపణ రుజువైతే వారి శిక్షలకు బాధ్యులవుతారని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇందులో కొంత మినహాయింపు అనేది ఉంది. 361 నిబంధన ప్రకారము గవర్నర్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు వారి పదవిలో ఉన్నప్పుడు వారిపై ఎటువంటి సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులను చేయరాదు. అయితే పదవి విరమణ తదనంతరం వారి వారి నేరాలను విచారించి వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం అనేటువంటిది చట్ట సమానత సూత్రం ప్రకారం ఉంది. అయితే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో సమన్యాయ పాలనా సూత్రం లేక చట్ట సమానత్వం, ది రూల్ ఆఫ్ లా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు.